క్యాప్సూల్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. అలాగే ఈ కాల్షియం టాబ్లెట్లు కూడా మళ్ళా 2 వారాల తర్వాత రండి. డాక్టర్ గారు ఇవి ఎలా చేసుకోవాలండి? అన్నం తిన్నాక తినక ముందా అండి? తిన్నాకే. ఈ టాబ్లెట్లు అండి? అవి కూడా అన్నీనా అండి? అన్నీ వేసుకుంటే ఇంతే సంగతులు. ఒక్కొక్కటి చొప్పున. ఈ టానిక్ అండి? బలానికి ఉదయం సాయంత్రం 1 స్పూన్ చొప్పున. ఈ తాగితే బిడ్డ ఆ ఫోటోలోని బాబులా పుడతాడా అండి? ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావు. ఏం చదువుకున్నావు? 1వ తరగతి. అంతే. ఎక్కువగా చదివితే ఆడపిల్లలు చెడిపోతారటండి. మా అమ్మమ్మ చెప్పింది. పెళ్ళప్పుడు నీ వయసు ఎంత? 14 ఏళ్ళండి. చేసుకోకూడదు. చేసుకుంటే జైల్లో పెడతారు. అయ్య బాబాయ్ నాకేంటి తెలదండి. మరి మా ఊళ్ళో చాలా మంది అట్టాగే చేసుకున్నారండి. ఎవ్వరూ తప్పలేదండి. చిన్నప్పుడే పెళ్ళైతే పిల్లలు ఆరోగ్యంగా బొద్దుగా పుట్టరు. అప్పుడు నాకేంటి తెలదండి. మా పెద్దలే చేసేస్తున్నారు మా మేనమామకిచ్చి. మేనరికాలు కూడా అంత మంచిది కాదు. ఎందుకనండి? వంశపారంపర్యంగా ఏవైనా జబ్బులుంటే అవి పుట్టబోయే పిల్లలకి రావచ్చన్నమాట. అందుకు. అలాగా అండి? మీ ఊళ్ళో ఇంకెవరైనా అలా చేసుకుంటుంటే వద్దని చెప్పు, వెళ్ళిరా. ఇక పద. డాక్టర్ గారు మరి మరి ఏదైనా సరే తినొచ్చునా అండి? ఏది తినాలనిపిస్తే అది తిను. కోడిగుడ్డు కోడిగుడ్డు తినకూడదట కదండి. ఎవరన్నారు? మా అత్త అంటే మా అమ్మమ్మ. ఏ తింటే పుట్టే బిడ్డకి జుత్తు రాదటండి. ఇంకా ఏం చెప్పింది? ఇంకానండి కొబ్బరి కూడా తినకూడదటండి. తింటే కొబ్బరి పీచు లాంటి జుట్టు వచ్చుద్దటండి. అనాసపండు తింటే అనాసరాలు వచ్చిద్దటండి. అలాంటివేమీ ఉండవు. హాయిగా తిను. అమ్మయ్యా పదమ్మా. డాక్టర్ గారు మరి మరి అడగమమ్మా. మరి ఇన్ని సందేహాలైతే ఎలా? నువ్వు ఊరుకో, అడగని. పుట్టే బిడ్డ ఆడ మగ అండి? అది మేం చెప్పకూడదు. ఎరుప నలుప అండి? ఇప్పుడే తెలీదు. ఏ రంగైతే ఏంటి? నలుపైతే వదిలేస్తావా? ఆహా మా వారు అడగమన్నారు. నలుపైతే నాకివ్వు, నే పెంచుకుంటా. అమ్మా నేనెందుకు ఇస్తాను? మా వారు అదే మా మామ అడగమంటాడు నేను కానీ. మరెందుకు ఇవన్నీ? అడిగింది చాలు గాని ఇక పద. డాక్టర్ గారు మరి మరి చెప్పు తల్లి. సిగ్గేస్తుందండి. సరే మానే, పద. ఏంటి తొందర పెడతావు? మా వారు అడగమంటే. పోనీ నాకు చెప్పు. ఇప్పుడు కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే బిడ్డ పొజిషన్ కొంచెం బాగాలేదు. కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బరువులవి ఎత్తకూడదు. అంటే బిడ్డకేమీ కాదు కదండి. చెప్పానుగా జాగ్రత్తని. డాక్టర్ గారు నాకు మొన్న పీడకలు వచ్చిందండి. బిడ్డకేదో అయినట్లండి. ఏం కాదు, వెళ్ళిరా. ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి. నాకేమైనా పర్లేదండి. కానీ కానీ నా బిడ్డ మాత్రం బాగుండాలండి. కానుపులో నే పోయినా పర్లేదండి. ఏం కాదు, వెళ్ళవమ్మా. బయట మీ ఆయన ఉన్నారా? ఉన్నారండి, పిలవమంటారా? వద్దొద్దు. నర్స్ అతనికి చెప్పు జాగ్రత్తగా చూసుకోమని. కదమ్మా. డాక్టర్ గారు మరి మరి మీ ఆయన ఇంకేం అడగమన్నారమ్మా? ఫీజు ఎంత అడగమన్నారా? నేను చెప్తాను పద. ఉండు, మందు తీసుకునేవయ్యేటి? డాక్టర్ గారు ఏకు జన్మల కలలు నిజమో తేటగా
ఎవరన్నారు? మా ఎదురింటి వెంకటలక్ష్మి. ఆ పీడకల నీ బిడ్డకి ఏం కాదు గాని వెళ్ళిరా అమ్మా తల్లి. డాక్టర్ గారు, ఇందులో ఏ మందులు దేనికండి? నర్సు చెబుతుందిలే. సరే డాక్టర్ గారు. డాక్టర్ గారు, మా అమ్మమ్మ ఇక పదవమ్మా, ఈసారి చెబుదువు గాని. అయ్యా తినేసి కనుక మహాతల్లి ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంటే సిజరీన్ చేయమంటూ ఒకటే గోల. తల్లి అంతే, బయట వాళ్ళ డాడీ అంతే. డెలివరీ ఆయనకు అవుతున్నట్టు నానా హడావిడి చేసేశాడు. ఒక్కతే కూతురేమో. ఏమో ఇప్పటికి నా అనుభవంలో ఇంత హడావిడి చేసిన పేరెంట్స్ ని చూడనే లేదు. ఆయన